మిత్రులారా నమస్తే, నేను మీ చిత్తలూరి. మరి మనకు మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా మీకోసం నేను ఒక చిన్న కవిత వినిపించదలుచుకున్నాను. వినండి. మరి కవితా శీర్షిక మరువకండి ప్లీజ్. వాళ్లను మాట్లాడనివ్వండి, వాళ్ళ ఆట పాట వాళ్లను ఆడుకోనియండి. ఎంతకని ఇంకా సరిహద్దులు గీస్తారు? ఎంతకని ఇంకా మీరు చేతబట్టిన పంజరాల్లో వాళ్ళని పక్షులను చేసి బంధిస్తారు? వాళ్ళ కట్టు బొట్టును వాళ్ళనే నిర్ణయించుకోనియండి. వాళ్ళ మాట పాటను వాళ్ళనే పాడుకోనియండి. ఇంకా చెప్పు కింద తేళ్లలా వాళ్లను నలిపేయకండి. వాళ్ళెలా నడవాలో, వాళ్ళెలా ఉండాలో, ఏ గోడల్లోపల వాళ్ళు మునగదీసుకుని ఉండాలో, ఏ రెక్కలు వాళ్ళు ధరించాలో, ఎక్కడెక్కడ వాళ్ళు ఏ దిక్కులకు వాళ్ళు ఎగరాలో చుట్టూ వలలు పరిచి మీరే నిర్ణయిస్తే ఎట్లా? బూజుపట్టిన పేజీలను వాళ్ల ముందు పరిచి అవే చదవమని అజమాయిషీ చేయకండి. తానుల్లా విస్తరిస్తున్న వాళ్ళు వాళ్లను ముక్కలుగా కత్తిరించి మీ కొలతల్లో ఇమిడిపోవాలని హుకుం జారీ చేయకండి. వాళ్ళేమిటో మనకు తెలుసు. ఈ భూమి మీద ఒక జాతంతటిని కనిపెట్టిన వాళ్ళు. ఈ భూమి మీద ఒక జాతంతటిని కనిపెట్టిన వాళ్ళు. ఎన్నెన్నో గాయాలను మోస్తూ పచ్చిపుండులా సలపరం పెడుతున్న దేహాలతో ఇక్కడి దాకా ప్రయాణం చేసిన వాళ్ళు. వాళ్ళ అడుగుల్ని వాళ్లనే వేయనియండి. వాళ్ళ చూపును వాళ్లనే చూడనియండి. వాళ్ళు స్వేచ్ఛాజీవులు. వాళ్ళ స్వేచ్ఛా పరిధులు వాళ్లకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. వాళ్ళేది ధరించాలో, వాళ్ళేది భుజించాలో నిర్ణయాధికారం మీ చేతుల్లోకి తీసుకోవటం న్యాయమా? వాళ్ళదైన జీవితాన్ని వాళ్ళని జీవించనియండి. వాళ్ళేదైనా కావచ్చు. అచ్చం మనలాగే మనుషులు అని మాత్రం మరిచిపోవద్దు. వాళ్ళ చుట్టూ గీతలు గీస్తున్న చేతులు, వాళ్లను తొక్కాలని చూస్తున్న పాదాలు వాళ్ళు కని పెట్టిన భిక్షేనని మరవకండి ప్లీజ్. అయినా అది చేయండి ఇది చేయండి అని మీ అనుమతుల కోసం వాళ్ళేమీ ఎదురు చూడరులండి. వాళ్ళ హక్కుల కోసం వాళ్లే పోరాడటం వాళ్లకు బాగా తెలుసులండి. ధన్యవాదాలండి. ఇది మహిళా దినోత్సవం సందర్భంగా నేను మీకోసం మీ ముందు పెట్టినటువంటి కవిత. మరి మీకు నచ్చిందనుకుంటాను. మరి ఈ కవిత నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ చిత్తలూరి పోయిట్రీ యూట్యూబ్ ఛానల్. లవ్ యూ ఆల్. వన్స్ అగైన్ మీ చిత్తలూరి.